ఐమాక్స్ లో ఆడి కార్ మరి ఎంటైర్ ఇండియాలో అది మన తెలంగాణలో వనరుల్ని ఆడి కార్ వచ్చినారు మిస్టర్ ప్రవీణ్ కుమార్ సార్ వాస్తవంగా ప్రవీణ్ సార్ ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఆ స్మైల్ అనేది ఫేస్ ఎక్కడ పోదు. ఎంత దగ్గర సబ్జెక్ట్ ఎంత టాలెంటెడ్ అంటే ఎలాంటి సమస్య ఉన్న సలహాలను ఇస్తాడు. అన్నిటికీ ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కరిని మంచి ఎంకరేజ్ చేస్తూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నటువంటి రోల్ మోడల్ అని చెప్తాను మిస్టర్ ప్రవీణ్ కుమార్ సార్ అండ్ ఫ్యామిలీ. ప్లీజ్ వెల్కమ్ సార్. గట్టిగా క్లాప్స్. ప్రవీణ్ సార్ కు వరంగల్ గట్టిగా చప్పట్లు. కంగ్రాచులేషన్ సార్ ప్రవీణ్ సార్. అలసిపోయిలా సార్ తప్పని పెట్టాలి. సూపర్. సంథింగ్ స్పెషల్. ఎప్పుడు ఇంతే ఎప్పటికీ అర్థం కాదు ఏంటో ఈ మాయ. సైలెన్స్ కిల్లరా ప్రపంచనం. ఇంకా అంతకు మించి నేమ్స్ ఏం లేవా? సునామీ, ఉప్పెన, ప్రవాహం, ఇంకా దుమ్ము తూలిమల్లి కూడా వస్తాయి. గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్పీచ్ ఎలా ఉండాలంటే 2 నిమిషాలు అదిరిపోవాలి అలా ఉండాలి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రానున్న 2025లో కాబోయే కోటీశ్వరులందరికీ స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. అద్భుతం జరిగే ముందు ఎవరు ఊహించరు, బట్ అద్భుతం జరిగిన తర్వాత ఊహించవలసిన అవసరము లేదు. ఈ రోజు ఏడిఎంఎస్ అనేది ఒక అద్భుతం. ఈ రోజు 4000 మంది వస్తే మా టీం నుంచి 1000 మంది వచ్చినాం. 1000 మంది వచ్చిన ఒకసారి అందరు లేచి నిలబడాలండి. గట్టిగా చెప్పండి. ఒక అద్భుతం జరగబోతుందండి. మరి చాలా ఎంత ఆనందంగా ఉందంటే అశోక్ సార్ ఇక్కడ కూర్చోబెట్టి మనందరం మాట్లాడుతున్నాం. వాస్తవానికి బెల్గాం వెళ్ళినా కూడా ఎవరికి అవకాశం ఇవ్వడు సారు. ఈరోజు ఇక్కడ ఎంత పెద్ద ప్రోగ్రాం జరగడానికి కారకులు కొంతమంది ఉన్నారు. నారాయణ సార్ కావచ్చు, మన గ్రేట్ లీడర్ రవికుమార్ గారు, దాస్ సార్, అదేవిధంగా మన అందరు గ్రేట్ లీడర్ మిస్టర్ రజా శ్రీనివాస్ సార్. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి ఒక ప్రోగ్రాం చేద్దాం అని అనుకున్నాం. ఒక 15 రోజులలో జరిగిపోయింది. జస్ట్ 15 రోజులలో ఇంతమందిని ఇక్కడ తీసుకురాగలిగిందంటే అది చాలా గొప్పతనం అండి. ప్రతి ఒక్కరు లీడర్ది కూడా మరి హ్యాపీగా ముందుకెళ్ళాలి. ఒకటే అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్. డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అనేది ఏడిఎంఎస్ కంపెనీలో మీకు అర్థమైతే ఒక 2000 మంది తీసుకొస్తారండి డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ లో. వచ్చే సంవత్సరం మీ అకౌంట్లో ₹1,00,00,000 ఉంటాయా? ఉండయా? ఈజీయా? చాలా ఈజీయా. డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ చాలు సార్. స్పాన్సర్ అవసరం లేదు, అప్లైనర్ అవసరం లేదు, ఎవ్వరు అవసరం లేదు. డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ఎవ్రీ వ్యక్తి తీసుకోవాలి. తక్కువలో తక్కువ ఒక 2000 మందికి ఇవ్వాలి. మిత్రులారా, ఎంత అవకాశం ఉందంటే ఎన్ని డబ్బులు సంపాదించాలని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే నీ సెల్ ఫోన్ నెంబర్ అంతా అకౌంట్ బ్యాలెన్స్ ఉండాలి. నీ అకౌంట్ లో నీ సెల్ ఫోన్ నెంబర్ అంతా అకౌంట్ బ్యాలెన్స్ ఉండాలి. ఎస్ఆర్ నో? నా సెల్ ఫోన్ నెంబర్ చెప్పాలండి. 995,99,74,159. ఒక్కసారి ఊహించుకోండి మిత్రులారా, మీ అకౌంట్లో ఆ విధంగా ఉంటే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎంత అద్భుతమైన కంపెనీ మన చేతిలో ఉండడం జరిగింది మిత్రులారా. మరి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా అశోక్ సార్ అందరికి కూడా, డైరెక్టర్స్ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. సార్కి అయితే పాదాభివందనాలు మా టీం అందరి తరఫున కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ లవ్ యూ మై టీమ్. సార్, నా ఇన్కమ్ చాలా తక్కువ వచ్చింది, చాలా తక్కువ. డబుల్ షూటర్ చాలా తక్కువ వచ్చింది. జస్ట్ 2 కోట్లే. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 కోట్లు మీకు తక్కువ అనిపిస్తే మా అకౌంట్లో ఖాళీగా ఉన్నాయి సార్, ట్రాన్స్ఫర్ అయ్యండి, నో అబ్జెక్షన్. మరి సార్ లాస్ట్ చైర్స్ కూర్చోండి. ఆడికార్ వన్ అండ్ ఓన్లీ ప్రవీణ్ సార్.
సార్ కోసం గట్టిగా. సార్ ఈ మ్యూజిక్ ఆపండి. ఇవే ఇది వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. తెలంగాణకు దాసు సార్ వచ్చాడని చెప్పారు. మరి సార్ దాసు సార్ ఒకే ఒక్క వ్యక్తి ఉండడం వల్ల ఎన్నో వందల వేల లక్షల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఇది 100% ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా 100% అంట. ఎస్, మరి అలాంటి లీడర్ని ఇన్వైట్ చేయాలంటే అందరూ లేసి క్లాప్స్ కొట్టాలి. నేను కూర్చుంటే యాక్సెప్ట్ చేయను. బాయ్ ఒక సాంగ్ పెట్టు, సాంగ్ సార్ చెప్పేస్తాడు. మంచి బిట్టు అదిరిపోవాలి. సార్ ప్లీజ్ వెల్కమ్ భయ్యా. సాంగ్ అదిరిపోవాలి భయ్యో. గ్రాండ్ వెల్కమ్ సార్. అక్కడ నాగండి సాంగ్ వచ్చేంత అక్కడ నాగండి. సార్ దాసు సార్ మీకంటే మీడియా ముందులో వస్తున్నారు. ఏం జరుగుతుంది? వాస్తవంగా వాళ్ళిద్దరిది ఒక అద్భుతమైన జంట. ఎంత ఎంజాయ్ చేస్తారంటే మాటలతోటి. అప్పుడప్పుడు గురువు గారితో భయ్యా సాంగ్ రెడీ చేసుకో భయ్యా. అప్పుడప్పుడు జర్నీ చేస్తుంటే కడుపు కుట్టుబడుతుంది. నవ్వి ఇక చాలు అనిపిస్తుంది. నవ్వడం ఆరేళ్ళు ఎంజాయ్ చేపిస్తారు. సార్ ప్లీజ్ వెల్కమ్ ADMS జోషాలని ADMS జోష్. मुन्ना झुंड में तो सुअर आते हैं, शेर अकेला ही आता है। आया है राजा लोगो रे लोगो, राजा के संग संग झूम लो रे लोगो। आया है राजा लोगो रे लोगो, राजा के संग संग झूम लो। शेरों का मैं हूँ शेर यारा, अरे कोई न मुझसा दलेर प्यारा। शेरों का मैं हूँ शेर यारा, अरे कोई न मुझसा दलेर प्यारा। ये सच सच कहता मैं झूठ झूठ कहता मैं। आया है राजा लोगो रे लोगो, राजा के संग संग झूम लो। आया है राजा लोगो रे लोगो, राजा के संग संग झूम लो। ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళండి. సార్ మ్యూజిక్ తమ్ముడు సౌండ్ పెట్టి కిప్ అని గుర్తు వేసుకు. థ్యాంక్ యూ. సైడ్ ADMS का జెంటిల్మెన్ ఎవరు బాస్. మరి ఈ విషయం అనేది మనం ఎవరి నోటి కింద వినాలో చూద్దామా? విందాం. ADMS का रियल जेंटलमैन मिस्टर दासू। ఇలాంటి పెళ్లిలు మళ్ళీ మనస్ఫూర్తిగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ పెళ్లికి వచ్చిన ప్రేక్షకులందరికీ సభాముఖంగా వందనాలు తెలుపుకుంటున్నాం. సార్ నెక్స్ట్ రెడీగా పెట్టుకోండి. ఫోన్లన్నీ కెమెరాలు ఆన్ చేసి. మిస్ అయిపోతే ఎక్కడ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది చెప్పాలి కదా. ఇన్ని ఒక ఎత్తు అయితే ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ. గురువు గారి స్పీచ్ రెడీ. సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు దాసు, మహబూబ్ నగర్ మాది. మహబూబ్ నగర్లో ఎద్ర విలేజ్. ఎద్రలో ఏడుంటుంది సార్ అంటే హనుమాన్ టెంపుల్ పక్కన మా ఇల్లు ఉంటుంది. ఎందుకు ఇంత పర్టికులర్ అడ్రస్ చెప్తున్నానంటే నా ఇంటి అడ్రస్ ఎంత పర్ఫెక్టో నేను చేసే కంపెనీ కూడా అంతే పర్ఫెక్ట్ కాబట్టి చెప్తాను.
ఇక్కడ చూడండి, నేను 16-17 సంవత్సరాల నెట్వర్క్ అనుభవంలో చెప్తున్నా, ఏ కంపెనీ ఎండీని దగ్గరుండి చూడలే, ఎండీని చూసే వరకు కంపెనీ ఉండకపోవడం. మన కంపెనీ ఎండి గారు దగ్గరకు వచ్చి గ్రౌండ్ లెవెల్కి వచ్చి నా కంపెనీది, నా విజన్ ఇది, నాతో పాటు జర్నీ చేస్తే నీ లైఫ్ ఇది అని చెప్పే మహానుభావుడు అని చెప్పుకుంటా. ఒక్కసారి గట్టిగా క్లాప్ చేయవచ్చు. నా తెలంగాణ యాసలో భాషలో చెప్పాలంటే దమ్మున్న మగోడు అశోక్ సార్ అని చెప్పొచ్చు. ఈరోజు కరోనా టైంలో ఎంతో మంది కష్టాలు పడుతుంటే కష్టాలకు అన్నిటి బాధలు చూసి కరిగిపోయి క్రీస్తు పూర్వము అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటాడు, బాటసారులు బాధపడకూడదని రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటాడు. అదే అశోకుడు తిరిగి వచ్చి కరోనా టైంలో కష్టాలు పడుతుంటే కష్టాలకు అన్నిటి బాధలు చూసి కరిగిపోయి ADMS అనే ఎలక్ట్రిక్ వెహికల్ నెట్వర్క్ లోకి తీసుకొచ్చిన దేవుడు అని చెప్పుకోవచ్చు అశోక్. అదేవిధంగా ఎలాంటి వ్యక్తినైనా చిరునవ్వుతో పలకరించే మదర్ తెరెసా లాంటి మంచి మనసున్న మహాతల్లి నా దేవత షాయిని మేడం గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేయొచ్చండి. ఎనీ టైం నేనున్నా అని ధైర్యం ఇస్తూ, ఎనీ టైం మీరు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ వ్యక్తులు, నా బ్రదర్స్ అని ఆప్యాయంగా పలకరించే గొప్ప మనసున్న మహారాజు భాష సార్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేయొచ్చండి. అదేవిధంగా నెట్వర్క్లోకి వస్తే ఓనవాలు నేర్పి నెట్వర్క్ చరిత్రలో కొన్ని వందల వేల కుటుంబాలకు ఉపాధి ఇచ్చిన దిలావర్ సార్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేయొచ్చండి. అదేవిధంగా ఎనీ టైం షోరూమ్ బెల్గం హెడ్ ఆఫీస్కి పోతే చిరునవ్వుతో ఆప్యాయంగా ప్రేమతో పలకరించే మహేష్ సార్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేయొచ్చు. తెలంగాణలో నల్గొండ సింహం, టైగర్, పులి, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే నీ కోసం నేను ఉన్నానని చెప్పే సంతోష్ సార్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేస్తాను. ఇది ADMS సక్సెస్ మీట్. ఒక క్రిస్మస్ పండుగ, ఒక సంక్రాంతి పండుగ, ఒక రంజాన్ పండుగ లాగా సెలబ్రేషన్ జరుగుతుంది మిత్రులారా. ఈరోజు చాలా మంది అనుకోవచ్చు, అరే వాళ్ళు వచ్చిండ్రు, స్టేజ్ మీదకి వచ్చిండ్రు, వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్తున్నారు, మాకేం చెప్తలేరు అని అనుకోవచ్చు. మీరు మాలాగా సక్సెస్ కావాలని చూపిస్తున్న ప్రతిరూపాలు వీళ్ళందరూ. వీళ్ళలో ఒక్కటిసారి ఆలోచన చేయండి మిత్రమా, వీళ్ళ లోపల ఉన్నదేంది, నా లోపల లేనిదేంది అని డిసైడ్ అయితే 2025లో కరోడుపతి అయ్యేది నీవే. ఈరోజు మీకు అతి స్పీడ్గా డబ్బులు కావాలన్నా, స్లోగా కావాలన్నా? అతి స్పీడ్గా డబ్బులు కావాలంటే గట్టిగా క్లాప్స్ ఇస్తే చెప్తాం మిత్రులారా. భూ ప్రపంచంలో 4 ఉంటాయంటే అతి స్పీడ్గా డబ్బులు వచ్చే మార్గాలు. ఫస్ట్ మార్గం ఏంటంటే రాజకీయం అంట. రాజకీయంలో నీవు నేను రాణించాలంటే ఫస్ట్ ఎకనామికల్గా గట్టిగా ఉండాలి, అందరికీ సాధ్యం కాదు. రెండోది అతి స్పీడ్గా డబ్బులు వచ్చే మార్గం ఏమన్నా ఉందంటే సినిమా రంగం. ఈ దీంట్లో వెళ్ళాలని ఎంత టాలెంట్ ఉన్న కులవృత్తిలాగా వాళ్ళది అయిపోయింది. మూడోది అతి స్పీడ్గా డబ్బులు వచ్చే మార్గం ఏమన్నా ఉందంటే పెట్టుబడులు పెట్టి సంపాదించే మార్గం. ఆ పెట్టుబడి పెట్టే సొమ్మత అందరికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అందరు వెళ్ళాలని. నాలుగోది ఎంత బీదవాడికైనా 3 పూటలకు భోజనానికి లేని వ్యక్తులను కూడా ఈ భూ ప్రపంచంలో 2 నుంచి 3 ఏళ్లలో కోటీశ్వరులు చేసే వేదిక ఉందంటే అది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ మాత్రమే. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ మాత్రమే. డైరెక్ట్ సెల్లింగ్ లో దమ్మున మార్కెటింగ్ ADMS మార్కెటింగ్ అని చెప్తాను. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ చూశారు, ఎంతో మందిని చూశారు. ఇక్కడ మన ఎండి సార్ సభ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎండి సార్ దగ్గర ఏమేమో తెలవాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఒకటే మాట చెప్పి క్లోజ్ చేస్తా. చాలా మంది సెల్ గెలుకుతున్నారు, ఇంకా నేను అబ్జర్వేషన్ చేస్తున్నా. సెల్ గెలుపుకుంటే ఏం ఫీల్ అవుతున్నారంటే, చిరంజీవి మా చిన్నమ్మ కొడుకు అయితే బాగుండే, ఐశ్వర్యరాయ్ నా అత్త కూతురు అయితే బాగుండే అని కలలు కని బదులు నీ ఇంటికి చిరంజీవి నీవే ఎందుకు కాకూడదు అన్నది నా ప్రశ్న. చిరంజీవి సినిమా రంగం నుంచి పైకి వచ్చాడు కదా,
బాలకృష్ణ పైకి వచ్చాడంటే బ్యాక్ సెప్టర్ అయినాడు, మహేష్ బాబు కొల్లు అయినాడు, వెంకటేష్ కొల్లు అయినాడు. చిరంజీవి ఒక్కడే స్వయంకృష్ణుడి పైకి వచ్చి సక్సెస్ కావడం వల్ల వాళ్ళ వంశవృక్షమే మారిపోయింది. బీద వాళ్ళ ఇంట్లో లేకుండా వెళ్ళిపోయారు. ఈ రోజు చిరంజీవి ఒక్కడే హీరో కావడం వల్ల 8 మంది హీరోలను తీసుకొచ్చాడు ఆయన ఫ్యామిలీ నుంచి. ఈ రోజు నీవు చూడండి మిత్రులారా, ఈ రోజు నీవు ఎకనామికల్ ఎదిగితే నీ కొడుకు హీరోలు హీరోయిన్లు కాకపోవచ్చేమో, హీరోలాగా హీరోయిన్ లాగా బతుకుతారని గుర్తు చేస్తున్నా. ఆ రోజు చిరంజీవిని ప్రూవ్ చేసుకోవడానికి ఆ దేవుడు సినిమా అవకాశం ఇస్తే అదే దేవుడు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఎందుకు వాడుకోవద్దు అన్నది నా ప్రశ్న. ఒకటే మిత్రులారా, ఈ బిజినెస్ లోకి వచ్చి నేను 37 నెలలు అవుతుంది. 37 నెలల్లో కల్వకుర్తిలో విద్యానగర్ అనే కాలనీలో 60 లక్షలు పెట్టి సింగిల్ చెక్ తోటి ఇల్లు తీసుకున్నా. 60 లక్షలు పెట్టి ఇల్లు తీసుకున్నా. ఐ లవ్ ఏడిఎంఎస్ అని ఇంటి మీద బోర్డు పెట్టుకున్నా. 4 ప్లాట్లు తీసుకున్నా. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కొన్నా. ఈరోజు మహబూబ్ నగర్ పక్కన మా విలేజ్ లో 1,50,00,000 పెట్టి ఇల్లు కడుతున్నా. చాలా మంది చెప్పారు ప్లాట్లు ఉన్నాయి, ఇల్లున్నాయి, ల్యాండ్ కొనొచ్చు కదా అని చెప్పొచ్చు. చిన్నప్పుడు ఎక్కిరిచ్చి ఎగతాళి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా సక్సెస్ చేయడం కూడా ఎక్కడ చచ్చిపోతారేమో తొందరపడి కడుతున్నా మిత్రులు. ఆ ఇల్లు గృహప్రవేశం ఉంటుంది మిత్రులారా, 4,000 మంది తోటి ఉంటుంది. 3,000 మంది ఏడిఎంఎస్ కుటుంబ సభ్యులు వస్తాయి. 200 కార్ల పార్కింగ్ ఉంటుంది. మే 15 తారీఖు గృహప్రవేశం ఉంటుంది. మే 15 తారీఖు ఎందుకు పెట్టినంటే ఆ రోజు నా మ్యారేజ్ డే. ఆ రోజే ఎందుకు పెట్టినంటే అప్పుడు నాకు ఇల్లు లేకపోతే ఇల్లు బాగలేదని అలిగిపోయింది మా అత్తగారు. కిక్ ఇవ్వాలి కదా, ఆ కిక్కు కోసం ఆ రోజు చేస్తున్నా మిత్రులారా. ఏడిఎంఎస్ అంటే అనుమానం ఫస్ట్, తర్వాత అవమానం, సన్మానంతో స్వాగతం పలుకుతుంది. అదే ఏడిఎంఎస్ గొప్పతనం. ఏడిఎంఎస్ అంటే జోస్ అందం, జోస్ అంటే ఏడిఎంఎస్. ఏడిఎంఎస్ ఏడిఎంఎస్ జోస్. ఇంకో విషయం చెప్పలే, నా భార్యకు 25 తులాల బంగారం చెప్పించిన. ఎక్కడ అమ్మ నా గురించి చెప్పలేమంటదేమో అని చెప్పి నేను ఒకటే చెప్పిన. పెళ్ళైన కొత్తలా ఒక ఫంక్షన్ కోదామంటే రానని చెప్పింది. ఎందుకు రావంటే నువ్వేదో పోటుగాడవు పొడుస్తావని చెప్పేసి మా వాళ్ళు నీకు పిల్లనిచ్చి 1,50,000 కట్నం ఇచ్చి, ఇక నీవేం చేసినావు, ఉన్న బంగారం తీసుకుపోయి బ్యాంకులో పెడితే ఏం వేసుకొని వస్తు మెడల. ఇప్పుడు 25 తులాలు వేసుకొని వచ్చిన 3 ఏళ్లలో 100 తులాలు చేపిస్తా. దేకో మీరు రౌడీ సభ. ఇది నా గొప్పతనం కాదు, ఆ భగవంతుడు నాకు ఏడిఎంఎస్ ఇచ్చిన. నేనేం గొప్ప చెప్తలేను. నాకు దొరికిన అవకాశాన్ని 100% వాడుకోవడం వల్ల ఈ అద్భుతం జరిగింది. నాకున్న అవకాశం నీకు కూడా ఉందని గుర్తు చేస్తున్నా మిత్రమా. మాకు 37 నెలలు పట్టింటే ఇదే సక్సెస్ మీకు రావడానికి 6 నెలలు సరిపోతుంది. ఎందుకంటే మేము ఇందాక రవి సార్ చెప్పాడు, మేము స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడో హెడ్ ఆఫీస్ బెల్గంలో చూపెట్టుకోవడానికి వెహికల్ లేదు, షోరూమ్ లేదు, ఫైనాన్స్ లేదు, ఏమి లేనప్పుడే ఇంత సక్సెస్ వచ్చిందంటే హైవే రోడ్ వేసి పెట్టినాం. 6 నెలలు జర్నీ చేస్తే కరోడుపత్రి కావచ్చు అని గుర్తు చేస్తున్నాం మిత్రమా. ఒక్కసారి థ్యాంక్ యూ మిత్రమా. ఈ అవకాశాన్ని దయచేసి ఇది పాకుతుందా, పండుతుందా, ఉరుకుతుందా అని ఆలోచన చేయకండి. నా మిత్రుడు అడిగాడు ఒక రోజు, అనుకోకుండా కలిసిండు, మామ ఏం చేస్తున్నావు అంటే ఏడిఎంఎస్ చేస్తున్నావు అంటే, ఇంకా ఏడిఎంఎస్ చేస్తున్నావా, నడుస్తుందా ఏడిఎంఎస్? నడుస్తలేదురా. ఏమైతుందిరా? ఉరుకుతుందిరా అని చెప్పినా. దయచేసి మిత్రమా, ఏడిఎంఎస్ 2025 నీదే అనుకో, కరోడ్పతి అవుతావు. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్. మర్చిపోయినా మిత్రులారా, ఇట్లా చెప్తే ఎవరు నమ్ముతలేరని. ఇప్పటి వరకు నేను తీసుకున్న ఇన్కమ్ బిజినెస్ లో 5,35,00,000 రూపాయలు అక్షరాలు సంపాదించిన. ఇట్లా చెప్తే ఎవరు నమ్ముతలేడు. చాలా మంది శాస్త్రవేత్తలు ఉంటారని బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టుకొని తిరుగుతున్నాయి. ఇది కావాలి, ఇంతకంటే రుజువు ఏం కావాలి మిత్రమా. ఒక్క విలేజ్ లో ఒక బర్త్డేనో మ్యారేజ్ డే చేయనీకనే కింద మీద ఈ బాడీ షేక్ అవుతుంది. కానీ 4,000 మందికి
ఏక్ నిరంజన్ అనుకొని ఒకే ఒక్కడు ప్రయత్నం చేసి సక్సెస్ అయిన రవికుమార్ సార్ గారికి ఒక్కసారి మా ఫ్యామిలీ తరఫున గిఫ్ట్ ఇవ్వాలని కోరుచున్నామండి. ఒక్కసారి కంగ్రాచులేషన్ సార్ రవి సార్. రవి సార్ ఇక్కడ ప్లీజ్ సార్. రవి సార్ గారికి ఇంత సక్సెస్ఫుల్ చేసిన రవి సార్ గారికి మేడం గారు ప్లీజ్ బాచ సార్ ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ ని మొత్తం భుజస్కంధాల మీద వేసుకొని ఇంతసేపు అద్భుతమైన వ్యాఖ్యానం చేసుకుంటూ అందరినీ ఆహ్వానించిన రవికుమార్ సార్ కు సపోర్ట్ చేసిన రామచంద్రయ్య సార్, మహేష్ సార్, శ్రీనివాస్ సార్, నరేష్ సార్, అక్షయ్ సార్ వీళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ ఇస్తాం మిత్రమా. వండర్ఫుల్ లీడర్ తెలంగాణ పులి రవికుమార్ సార్ గారికి ఒక్కసారి. ఇంకా చెప్తున్నా ఏ కంపెనీ ఎండిని చూడలే కానీ రీసెంట్ గా ఒక మామూలు నార్మల్ లీడర్ ఇంటికి యజమాన్యం పోయారండి. ఒక్కసారి ఎంత మనసున్న మహారాజులో ఒక్కసారి వీళ్ళను వాళ్ళ కోసం గట్టిగా క్లాప్స్ ఒక్కసారి జోష్. ఓకే థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. గురువు గారు పాదాభివందనాలు. ఎందుకంటే ఇంత మంచి సబ్జెక్ట్ ఇచ్చినందుకు, దాంతోపాటు ఇలాంటి గిఫ్టులు ఎన్ని ఇచ్చినా తీసుకు